తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయన సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా పాల్గొనుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వీరితో పాటు బీసీ డెడికేషన్ కమిషనర్ చైర్మన్గా కూడా పాల్గొంటారు. ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కొన్ని కార్పొరేషన్లో పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభమైంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై ఈ సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ వాట్సాప్కి నోటీసులు పంపిన రూరల్ సీఐ శ్రీకాంత్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్పై చేసే ఎక్స్లో పోస్ట్ చేసిన వర్మ నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు వర్మ.